తెలుగుదేశం పార్టీ పెద్దలకు కుటుంబ సభ్యులకు అటు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఉన్నటువంటి అనేక బీసీ వర్గాల నుంచి కదలి వచ్చినటువంటి నాయకులకు ఈ రోజు నా ముందు పవిత్రమైనటువంటి రాజమహేంద్రవరం నిత్యం గోదావరి నీళ్లతో అభిషేకం పొందుతున్నటువంటి నగరంలో గోదావరి నదికి పోటీగా పోటెత్తుతూ ముందుకు వచ్చినటువంటి మా యొక్క బీసీ సోదర సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పెట్టారో, ఏ మూలాల మీద ఏ స్తంభాల మీద పెట్టారో అది కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజు కనిపించేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది। ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చూశారు, బడుగు బలహీన వర్గాల తాలూకా పరిస్థితులు చూశారు, మన తాలూకా బాధల్ని అర్థం చేసుకున్నారు। అట్టడుగున చిదిగిపోతున్నటువంటి మనలాంటి కుటుంబాలని పైకి తేవాలనంటే దానికి నేను ముందుకు రావాలి, దానికి ఒక పసుపు జెండా ఉండాలి, తెలుగు దేశాన్ని ఉండాలని ఆ రోజు మనందరి కోసం ఆనాడు మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ। అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు బీసీలను అందరినీ కూడా సమాయత్తం చేసి ఎక్కడైనా ఒక కార్యక్రమం పెట్టేటటువంటి దమ్ము సత్తా కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అనేదే తెలియజేసుకుంటున్నాను। ఆ హక్కు మనకే ఉంది। అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి అన్ని కుటుంబాలకి న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం। నా కుటుంబాన్నే తీసుకోండి, ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి ఒక కుటుంబంగా రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక సాదా సీదా యువకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైనటువంటి ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు వెళితే ఆ రోజు మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యుడిగా అవకాశం వస్తే ఉత్తరాంధ్ర నుంచి మొట్టమొదటి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది, మన అభిమానమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేసుకుంటున్నాను। అదే రకంగా ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కుటుంబాలు అసలు తిండి తిప్పలు లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అటువంటి కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉంటూ ఈరోజు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను। మొన్న 2014లో అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వంలోకి వచ్చాం। రాష్ట్రం చిన్నాభిన్నమయ్యింది, రాష్ట్ర రాజధాని లేదు, అప్పులతో కూడినటువంటి రాష్ట్రం। ఇటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినప్పుడు ఆయనకి ఒకే ఒక్క నమ్మకం కలిగింది, నా వెంట నా బీసీలు ఉన్నారు, కష్టపడేటటువంటి నా బీసీ వర్గాలు నా వెంట నిలుస్తున్నాయి, ఎంత కష్టమైనా వాళ్ళ కష్టాలు నా భుజాన వేసుకుంటే ఈ బీసీలతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నడూ ఏ రాష్ట్రంలో మన రాష్ట్ర చరిత్రలో కూడా లేనటువంటి పథకాలని మనందరి కోసం తెచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను। నాలాంటి ఎంతో మంది యువకులు కలగంటున్నారు అమెరికాలో చదవాలని, ఆస్ట్రేలియాలో చదవాలని, తల్లిదండ్రులు కష్టపడినా సరే రూపాయి సంపాదించుకోలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి తల్లి తండ్రి సుమారు 10-15 లక్షలు ఇచ్చి విదేశాల్లో చదువుకుంచుకునే అవకాశం కల్పిస్తున్నామనంటే అది మన పార్టీ తాలూకా ఘనతని తెలియజేసుకుంటున్నాను। ఎంతో మంది చెల్లెమ్మలు వాళ్ళ తాలూకా పెళ్లిళ్ళు చేసుకోవడానికి తల్లిదండ్రులు అప్పులు పాలవుతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు। ఇటువంటి అణగారిన వర్గాలలో మా చెల్లెమ్మలకి పెళ్లి చేయడానికి నేను ఉన్నానని ముందుకు వచ్చినటువంటి అన్న మన చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను। అదే రకంగా ఆదరణ పథకం పెట్టాం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా మానస పుత్రిక 98లో పెట్టినటువంటి ఆదరణ పథకం ద్వారా మనలాంటి బడుగు బలహీన వర్గాలు, చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు తాతల కాలం నుంచి మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి కులాల మీద బ్రతుకుతున్నటువంటి మనకు పనిముట్లు కొనుక్కునేటటువంటి అవకాశం కల్పించారు। అదే ఆదరణ పథకం తిరిగి తీసుకొని వచ్చి సుమారు 720 కోట్ల రూపాయలు మనలాంటి వర్గాలకి ఈరోజు తీసుకొని వచ్చి పనిముట్లు మనం కొనుక్కోవాలనంటే ఎక్కడో బడా పట్టణాలకు వెళ్ళి షోరూములకు వెళ్ళి బేరమాడుకొని ఇంటిలో అప్పులు చేసి కొనుక్కున్నటువంటి వస్త్రాలు వస్తువులు ఈరోజు నేరుగా మన ఇంటికే పంపించే బాధ్యత తీసుకున్నారనంటే ఈ తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాల మీద ఎంత అభిమానం ఉందో ప్రజలు మనం అందరం కూడా తెలుసుకోవాలి। ఒక్క మాటలో చెప్పాలనంటే బడుగు బలహీన వర్గాలు బీసీలు అంటే ఏంటి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా అంటారు।
కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బీసీలనంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బెస్ట్ కమ్యూనిటీస్ అని నిరూపించినటువంటిది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారు. ఎంతో మంది చెల్లెమ్మలకి అక్కలకి ఈ రోజు అవకాశం కల్పించి బీసీలో ఉన్నటువంటి మహిళా చైతన్యానికి ఈ పసుపు జెండా ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా వాళ్ళందరికీ చేయూతనిస్తున్నాం. సామాజికంగా చితికిపోయినటువంటి వర్గాలకి ఆదుకొని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా గమనించి 2019లో ఎక్కడా కూడా ఎటువంటి తప్పులు లేకుండా మన ఓట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేటటువంటి బాధ్యత బీసీలుగా మనం అందరం కూడా తీసుకోవాలని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా విన్నపం చేసుకుంటున్నాను. మనకు ఒక నమ్మకం ఉండింది. 2014లో మన జాతి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ కులానికి చెందినటువంటి వారు. ఆయన బీసీ వర్గానికి ఉన్నారు కాబట్టి మనకు ఎన్నో రకాలుగా వరాలు కురిపించి న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ మొండి చేయ చూపించారు. అత్యధికంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, ఏటా 7 జిల్లాలకి 50 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలనంటే ఆ నిధులు కూడా ఇవ్వకుండా ఈ రోజు బీసీలకి మోసం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని తెలియజేస్తున్నాను. మనకి ఆట ఉంది, మనకి పాట ఉంది, మనకి ప్రేమిస్తే అభిమానించేటటువంటి మనస్తత్వం ఉంది. కానీ మనల్ని మోసం చేస్తే మాత్రం ఎదుగురు తిరిగి పోరాటం చేసేటటువంటి గుండె బలం కూడా బీసీలుగా మనకందరికీ కూడా ఉందనేది కూడా మనం నిరూపించాలి. ఆ రోజు శ్రీకృష్ణుడు లాగా నందమూరి తారక రామారావు గారు రథాన్ని తీసి ముందుకు నడిపించి ఆ రోజు ఢిల్లీ కోటల్ని బద్దలు కొట్టుకొని మన తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి నాయకుడు మన శ్రీకృష్ణుడు నందమూరి తారక రామారావు గారు అయితే అదే రథాన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు. ఆ రథం మరెవరిది కాదు, మన బీసీల తాలూకా రథం. మన బీసీల తాలూకా రథం బలంగా ఉండాలి. సుమారు 150కి పైగా ఉన్నటువంటి ఈ కులాలన్నీ కూడా ఆ రథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చక్రాలు, పార్టులు అనేది మనం తెలుసుకొని ఈ రథం మళ్ళీ ఢిల్లీ కోటల్ని బద్దలగట్టడానికి ముందుకు వెళ్తున్నప్పుడు బీసీలు అందరూ కూడా సమాయుత్తమై ఈ యొక్క శ్రీకృష్ణుడు అయినటువంటి నేటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందన్నది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీ సభ ఇంత ఊవెత్తిన జనాలతో ఇంత పెద్ద బహిరంగ సభలో ఈ రోజు మాట్లాడుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎర్రన్నాయుడు గారు ఉండవలసినటువంటి సభ ఇటువంటి సభలో ఆ యొక్క చరిత్రని, ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేసేటటువంటి బాధ్యత ఈ పార్టీ ద్వారా నాకు అందించినందుకు పూజ్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాలాంటి బీసీలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత ఆయన మాటల్లోనే మీరందరూ కూడా వింటారు. బీసీలకి ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా వరాలు జల్లు కురిపించేటటువంటి విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా ఆయన తాలూకా సంభాషణ కూడా ఉండబోతుంది. కాబట్టి మరింత ఉత్సాహంతో మీరందరూ కూడా సహకరించి జయప్రదంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి చర్యలకు కూడా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 10 సంవత్సరాలు 7,000 కోట్ల రూపాయలు బీసీలకి ఖర్చు పెడితే మన 4.5 సంవత్సరాల్లో 41,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు మంత్రివర్గంలో కూడా చూసుకుంటే సుమారు 8 మంది మంత్రులు బీసీల వర్గాల నుంచి ముందుకు నడిపించారు. అందరికీ సరైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలకి అందరికీ కూడా సమాయత్తం చేసుకుంటూ ముందుకు నడిపించే బాధ్యత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనకందరికీ కూడా ఉండడం మన అదృష్టం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మీరందరూ కూడా చూస్తున్నారు, మన భగవంతుడు సమానమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడానికి ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు. మీరందరూ కూడా మీ తాలూకా చప్పట్ల ద్వారా మన నాయకుడు మన ఇంటికి వస్తే ఏ రకంగా మనం అందరం కూడా సంతోషంతో స్వాగతించాలనేది ఒక్కసారి ఈ రాష్ట్రం దేశం దత్తరిల్లేటటువంటి విధంగా ఉప్పెనలా మీరందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం పలకాలని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు గారు మరి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై బీసీ, జై హో బీసీ, జై బీసీ, జై హో బీసీ, జోహార్ ఎర్రన్న.